ముందుగా శ్రీ సీతారామచంద్రుల యొక్క పదసన్నిధికి సాష్టాంగ దండ ప్రణామం సమర్పించుకుంటూ మా ఆచార్యులు చిన్నజీయర్ స్వామి వారి పాదపద్మకి దాసోహం సమర్పించుకుంటూ ముఖ్యంగా ఇక్కడ ఈ స్థలానికి ఒక పరమ పవిత్రతని చేకూర్చడానికి ఒక అద్భుతమైనటువంటి యాగం ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ పక్కన మనకి ఒక సంథింగ్ స్పెషల్ ఒక మనకి కొండశెట్టి నాగేశ్వరరావు గారు ఉన్నారు. వీరు మేము పరిచయం చేయక్కర్లేదు, మీకు బాగా తెలుసు. మనకి ఇక్కడ వీరు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద, వాళ్ళ తల్లిదండ్రులు అంటే వారికి ప్రాణం బాగా, వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు మీద ఒక 2 ఎకరాల స్థలం మనకి అష్టలక్ష్మి ఆశ్రమానికి ఇప్పుడు కాదు సుమారు ఒక 6-7 ఏళ్ళ కిందటే మనకి ఇవ్వడం జరిగింది. భద్రాచలంలో 2014లో శ్రీరామ మహాయజ్ఞం చేసినప్పుడు వారు మనసులో ఆనందపడి చూసి పరవశించి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు స్వామి, ఇక్కడ మీరు ఆశ్రమం పెట్టుకుని భవిష్యత్తులో ఇక్కడ ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లడానికి మీరు తప్పకుండా ఈ స్థలం స్వీకరించి ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇప్పుడు కాదు అప్పుడే ఒక 6-7 ఏళ్ళ కిందటే వారు మనకి స్థలం ఇవ్వడం జరిగింది. బుజ్జి గారు మంచి మనసు ఉన్నవారు. రెండోది వారికి సేవా కార్యక్రమాలు ఇక్కడే కాదు, ఈ మధ్య మేము విన్నాం ఒక చోటకు వెళితే ఏమండి ఇది ఇప్పుడు ₹1 కోటి స్థలం చేస్తుంది, ఆ స్థలాన్ని కూడా వారు ఆ కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. ఎక్కడండి ఇది? మనకి లయన్స్ క్లబ్ది డాక్టర్ గారు, అది మనకి సుదర్శన్ గారు నన్ను కలిస్తే ఎంత బాగా చెప్పారంటే చాలా ఆనందం అనిపించింది. ఈవేళ మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎప్పుడు 10 కాలాల పాటు పచ్చగా కలకలాడుతూ ఉండాలి. ఇక్కడ మనం రేపు అష్టలక్ష్మి యాగానికి భూమి పూజ చేస్తున్నాం. రేపు ఉదయం మనకి ఇక్కడ 9 గంటల 15 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఎడ్లు నాగలి పెట్టి భూమి దున్నుతారు. 108 జంటలు వస్తున్నారు. చక్కగా విశ్వక్సేనారాధన, పుణ్యావచనం, రక్షాబంధన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడే మనకు భద్రాచలం స్థలసాయి స్వామి వారు స్థానాచార్యులు గారు వేయించేసి ఇక్కడ యాగశాల ఎక్కడ నిర్మాణం చేయాలి, స్టేజ్ ఎక్కడ నిర్మాణం చేయాలి, ప్రవచన మండపం ఎక్కడ నిర్మాణం చేయాలి, అవన్నీ కొన్ని సూచనలు పెద్దల సూచనలు మనకి ఎప్పుడు శ్రీరామ రక్ష అది తీసుకోవడం జరిగింది. చక్కగా ఇక్కడ మనకి మార్చి 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఇక్కడ అష్టలక్ష్మి యాగం జరుగుతుంది. ముఖ్యంగా అహోబిల జీర్స్వారు, దేవనాథ్ జీర్స్వారు, అలాగే అష్టాక్షి జీస్వారు పెద్దలందరూ వేయించేస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి లక్ష కుంకుమార్చన, దీపోత్సవం, అలాగే చదువుకునే విద్యార్థులకు మంచి హైగ్రీవ ఉపదేశం ఒకటి చేస్తూ వాళ్ళకి మంచి భవిష్యత్తు లభించాలని చేస్తూ ప్రతి స్త్రీమూర్తి సుమంగలిగా ఉండాలని చెప్పి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ఇలా 10 రోజుల పాటు చక్కని కార్యక్రమాలు జరుగుతాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, వేదపారాయణలు అన్నీ జరుగుతాయి. ముఖ్యంగా మన రాముడిది రామాయణం 24,000 శ్లోకాలు పారాయణ జరుగుతుంది. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చక్కగా విశేషమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇంతటి కార్యక్రమానికి మన ఈ స్థలం మన కొండశెట్టి నాగేశ్వరరావు గారు వారు భక్తితో వారి కుటుంబ సభ్యులు ప్రేమతో సమర్పించిన స్థలం ఇది నిజంగా చరితార్థం అవుతుంది. వారి కుటుంబ సభ్యులు వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని, ఇది భవిష్యత్తులో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలని, భవిష్యత్తులో అమ్మవారి యాగం అయిన తర్వాత ఇక్కడ ఒక అష్టలక్ష్మి దేవాలయం, చక్కని ఒక వేద పాఠశాల, అలాగే మంచి ఒక 27 అడుగులు ఆంజనేయ స్వామి ఒక చక్కని స్టాచ్యూ, అలాగే మనకి ఎవరొచ్చినా ఇంత చక్కని భోజన వసతి ఏర్పాటు చేయడానికి, నిత్యం హోమం జరగడానికి ఒక చక్కని గోశాల, ఇలాగా ఓ బృహత్తరమైనటువంటి కార్యక్రమం రూపకల్పన చేయాలని చెప్పి మన కొండశెట్టి నాగేశ్వరరావు గారి సంకల్పం అదే. వాళ్ళ తల్లిదండ్రులు ఈయనకి మంచి జన్మను ప్రసాదించినందుకు వీరి జన్మ చరితార్థం తల్లిదండ్రులు ఆనందిస్తారు. ముఖ్యంగా ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అందరికీ కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలని మేము భగవంతుని ప్రార్థిస్తూ ఇంతటి మంచి కార్యక్రమానికి సహకరించమని మన మీడియా వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ, ముఖ్యంగా మా భాస్కర్ గారు, అలాగే మాకు ఎంపీటీసీ గారు, అలాగే మనకి వెంకటరెడ్డి గారు, అలాగే మాకు సురేష్ గారు విశేషంగా, అలాగే మనకు నాగేశ్వర గారు, బుజ్జి గారు మీకు ఎలాగో తెలుసు. ముఖ్యంగా పెద్దలందరూ ఏం చేస్తారు, వెంకటేశ్వర గారు వీళ్ళందరూ. సో అందరికీ కూడా మేము స్వాగతం పలుకుతూ మరొకసారి ముఖ్యంగా మన మాధవరెడ్డి గారు వారికి కూడా ప్రత్యేకంగా అమ్మవారి మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అల్లూరు సీతారామరాజు జిల్లా ఎట్టపాక మండలం గుండాల గ్రామంలో అష్టలక్ష్మి యాగం ఈ నెల 12వ తారీఖు నుంచి జరుగుతుంది. భద్రాచలం అంటేనే ఒక ప్రత్యేకత, దక్షిణాయోధ్యగా పిలువబడుతున్నటువంటి భద్రాచలానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకత కలిగినటువంటి ఈ ప్రాంతంలో నుంచి కేంద్ర బిందువుగా ఉన్న భద్రాచల ప్రాంతం నుంచి ఇటు కుంట కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ 4 రాష్ట్రాలకు కేంద్ర బిందువుగా ఉన్న భద్రాచలానికి అతి సమీపంలో ఉన్న గుండాల గ్రామంలో ఇటువంటి యాగం జరగటం భద్రాచల వాసులకి, ఈ నియోజకవర్గ ప్రజలకి, ఇటు ఈ నియోజకవర్గ ప్రజలు కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం వచ్చే విధంగా ఇక్కడ ఇందాక గురువు గారు చెప్పినట్టు ఇక్కడ అవన్నీ రావటం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పునీతం అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా పునీతం అవుతారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఏదైతే కొండశెట్టి బుజ్జి గారు ఈ స్థలాన్ని ఇవ్వటం, ఇక్కడ ఈ చుట్టుపక్కల వాతావరణం ఒక ఆధ్యాత్మిక వాతావరణం తీసుకొచ్చడానికి ఆయన చేసినటువంటి కృషి కూడా చాలా అభినందనీయం. ఏదైతే నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా రాములవారి గుడి నిత్యం ప్రజలతో కలకల్లాడుతూ ఉంటుందో, ఇక్కడ కూడా ఈ ఏరియా అంతా కూడా
ఆ రకంగా భవిష్యత్తులో కలకలాడాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ స్థల దాత ఎవరైతే ఉన్నారో కొండిశెట్టి బుజ్జి గారు వ్యాపారవేత్త, ప్రముఖ వ్యాపారవేత్త, లయన్స్ క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్, పెద్దలు గౌరవనీయులు కొండిశెట్టి బుజ్జి గారిని కూడా మాట్లాడవలసింది కోరుతున్నాను. 2014లో స్వామివారు మన భద్రాచలం కళ్యాణ మండపం ఉన్న ఏరియాలో హోమం స్టార్ట్ చేశారు. ఆ రోజున మేము భక్తులుగా వెళ్ళి స్వామివారి హోమం ఏదైతే ఉందో లోక కళ్యాణార్థం దక్షిణ అయోధ్యగా రాముడు విదజల్లుతున్నారు కాబట్టి ఈ ఏరియాలో 3 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒకటి రాములవారు భద్రాచలం, 2 ఓష్టగుండాల అనేది ఇక్కడ కూడా ఫేమస్. ఆనాడు చరిత్రలో కూడా ఓష్టగుండాల అనేది శుద్ధ ఫేమస్. అట్లాగే పర్ణశాల అనేది కూడా ఈ ఏరియాకి పుణ్యక్షేత్రాలు. ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు. కాకపోతే ఇప్పుడు ఓష్టగుండాలు అనేది తీసేసి గుండాల అని పిలుస్తున్నారు. కాకపోతే ఇక్కడ కూడా ఫేమస్ ఓష్టగుండాల ఇక్కడ ఉంది. టూరిజం ప్లేస్ ఇదంతా కూడా. ఈ ప్లేసు ఇవ్వడానికి ఉద్దేశం ఏంటంటే మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళ పేరు మీద స్వామివారికి నేను ఒక విన్నపం చేశాను. ఏమనంటే, స్వామి నేను 2 ఎకరాల భూమి ఇస్తాను మీకు, ఇక్కడ తులసి వనం పండించి కొంతలో కొంత పండించి ఆ తులసి వనం మా రాములవారి గుడికి రావాలి అని నేను ఆనాడు స్వామివారిని కోరటం జరిగింది. ఆయన దానికి కూడా అంగీకరించారు. నేను తప్పకుండా చేస్తానండి, ఆ పని చేస్తాను అని అన్నారు. అక్షలక్ష్మి గుడి కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటారు, ఆశ్రమం ఏర్పాటు చేసుకుంటా అన్నారు. మాకు సంతోషం. కాకపోతే మాత్రం మా కోరిక మాత్రం ఇక్కడ తులసి వనం అనేది ఇక్కడి నుంచి ఆ స్వామివారికి వెళ్తే దాని ఏదన్నా మెయింటెనెన్స్ ఉంటే ప్రతి నెల మేము ఇవ్వడానికి రెడీగా అని చెప్పి ఆనాడు 2014లోనే స్వామివారికి మాట ఇవ్వటం జరిగింది. ఈ భూమి కూడా అప్పచెప్పడం జరిగింది. సరే, స్వామివారు కొన్ని సందర్భాలు కొన్ని ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా మనకి ఒక రూపు వచ్చింది. ఈ రూపు వచ్చిన దానికి అందరూ సంతోషంగా, ప్లస్ ఇంకొకటి ఇందులో మా గురువు గారైన అబ్బాయి శంకా రాజేంద్ర ప్రసాద్ కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఆనాడు ఇప్పటికి కూడా ఉన్నారు. ఆయన అంగీకారం మేరకే మేము ఇవ్వటం జరిగింది. మా గురువు గారు శంకరాశ్వర గారు, ఆయన అబ్బాయి హైదరాబాద్లో ఉన్నారు. సరి కొన్ని సందర్భాల్లో రాలేకపోయారు అండి. ఆయన ఇందులో కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే ఇచ్చాము. మా కుటుంబ సభ్యులు, మా అన్నయ్య గారు కొండిశెట్టి సత్యనారాయణ గారు, రాము గారు, అట్లాగే కృష్ణమూర్తి గారు, వెంకటేశ్వరరావు గారు, అంతా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఇది ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చి ఆ స్వామివారికి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మా ఉద్దేశం ఏంటి అనేది నేను ఇందాక మా ఉద్దేశం చెప్పాను. అట్లాగే ఖమ్మంపాటి సురేష్ గారు వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వరరావు గారు ఉన్నప్పుడు మాకు చాలా ఆత్మీయులు ఆనాడే సురేష్ గారి ఇంట్లోంచే ఈ హోమం అనేది ఆనాడు జరిగింది, ప్రారంభం అయింది. ఈనాడు ఇక్కడ దాకా ఓష్టగుండాల దాకా వచ్చింది. ఇదంతా కూడా చక్కగా రావాలని, ఇంకా అభివృద్ధి చెందాలని, అట్లాగే పెద్దలు మన ఎంపీటీసీ రెడ్డి గారు అలాంటి వాళ్ళు కృప ఉజ్జులు ఉన్నారు కాబట్టి ఈ అంతా కూడా కార్యక్రమం ప్రశాంతంగా సాగిపోవాలని, అట్లాగే ఈ భూమికి ఒక చరిత్ర ఉంది. మందా బుజ్జి అని చెప్పేసి మాకు తెలిసిన ఆయన గుండాల్లో ఉండేవాడు. ఆయన దగ్గర మేము ఖరీదు చేయటం జరిగింది. అన్నయ్య అంటుండే మా కాపీ ఆయన కూడా అన్నయ్య అంటే తీసుకోమంటే ఆనాడు మేము ఖరీదు చేసాము. ఖరీదు చేసి తర్వాత జామాయిలు వేసుకున్నాము. ఆ తర్వాత స్వామివారికి మేము ఇవ్వటం జరిగింది. ఇందులో ఎక్కడ కూడా ఏమీ ఇబ్బంది లేదు. ఇది ఎవరు వేరే దారులు కానీ ఏదైతే తీయటానికి కూడా అసలు లేదు. ఎందుకంటే మనం ఏమీ ఆశించి కాదు, ఒక దైవ కార్యక్రమం కోసం ఈ భూమి ఇవ్వటం జరిగింది. దైవ కార్యక్రమం కోసమే తప్ప ఇందులో ఎవరి స్వార్థాలు ఏమీ లేవు. స్వామివారు 2014 అంటే ఇవాళ 11-12 సంవత్సరాల నుంచి స్వామివారు యజ్ఞాలు హోమాలు ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఉద్దేశం ఏంటంటే ఆయన యజ్ఞం చేయటం కానీ హోమం చేయటం కానీ ఏంటంటే భద్రాచలం ఏరియాలో మంచి జరగాలని, సుఖ సంతోషాలతో భక్తులందరూ భద్రాచలం భక్తులు అట్లాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అట్లాగే వచ్చే టూరిస్టులు కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో స్వామివారు యాగాలు అవన్నీ కూడా ఇక్కడ చేశారు. గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. అట్లాగే తాడేపల్లిగూడెం అక్కడ మనకు అనకాపల్లి, నెల్లూరు కూడా చేశారు. చాలా పవిత్రంగా ఆ స్వామివారి ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి రేపు జరిగే కార్యక్రమానికి మన భద్రాచలం గ్రామమే కాకుండా ఇటు ఓష్టగుండాల, గుండాల, గోళ్ళగట్ట, కొత్తూరు,
ఏంటి రాయనిపేట ఈ ఎవరైతే ఈ మండలాలు కాకుండా ఈ డివిజను ఇది మేము ఇచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంది. ఇవాళ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్వామికి ఏదీ లేదు. ఒకటే దేశం ధ్యేయం, ఒకటే ఊరు, ఒకటే ప్రపంచం. కాబట్టి ఆ స్వామివారికి ఉండాలి ఏదైనా ఏం కాదు. కాబట్టి మేము ఇచ్చినప్పుడు మాత్రం ఉమ్మడి రాష్ట్రమే. సరే ఇవాళంటే ఊడిపోయింది, ఎడగొట్టారు, అవన్నీ సంతోషం. కాబట్టి మనం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ స్వామివారికి మనందరం కూడా దండుగా ఉండాలని ఆ స్వామివారిని దీవెనలు మనకు ఉండాలని ఉద్దేశంతో మనం ఈ భూమి ఇచ్చాము. కాబట్టి ఈ భూమి ఈ కార్యక్రమం అయ్యాక అక్షలక్ష్మి యోగం కూడా చక్కగా జరిగిన తర్వాత ఒక అక్షలక్ష్మి గుడి యాగం గుడి ఇవన్నీ కూడా ఇక్కడ జరగాలని ఉద్దేశంతో మనం మంచి సంకల్పంతో మా కుటుంబ సభ్యుల పేరు మీద అట్లాగే మా గురువు గారు అయిన శంకర రాజేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి అంతా కలిసి మనం ఇచ్చాం. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఊరు పెద్దలు మన విష్ణు గారు, అట్లాగే కమ్మంపాటి సురేష్ గారు, పెద్ద అయిన వెంకటేశ్వర గారు అంటే కాలం చేశారు, అట్లాగే జై గారు సారు, భాస్కర్ గారు, మన రెడ్డి గారు, అసలు మొత్తం ఆయన ఇక్కడ మొత్తం మూల విరాట్గా ఉంటారు. ఆయన మన వెంకటరెడ్డి స్వామీజీ, ఈయన ఒక మా నాయుడు గారు ఇట్లా వీళ్ళందరూ కూడా మాధవరెడ్డి గారని వారు కూడా మాధవరెడ్డి గారు అంటే లయన్స్ క్లబ్లో ఉంటారు. ఆయన చాలా పెద్ద ఆయన సంఘ సంస్థకర్త. ప్లస్ ఇక్కడ ఒకటే కాదు, ఆయన దేశాల్లో కూడా ఆయన చక్కగా అందరితో మంచిగా ఉంటారు. ఆయన హెల్పింగ్ చేయటంలో మాత్రం నెంబర్ 1. ప్రజాసేవలో నెంబర్ 1 ఉంటారు. ఇక్కడ కూడా మేము చూస్తూనే ఉన్నాం. స్వామి ఆయన మాధవరెడ్డి గారు కూడా మా తమ్ముడే, అంటే తమ్ముడు అని అంటాను, అన్న అంటారు. మేమంతా ఒక కుటుంబ సభ్యులు. లయన్స్ క్లబ్లో కూడా మేము ఉన్నాము. మా సూర్యనారాయణ అన్నయ్య ఆయన పెద్ద ఆయన, అట్లాగే సోమరావు శ్రీనివాస్ గారు, రజనీటాపు రాము గారు, మా లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ కూడా చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. మా పెద్ద ఆయన వెంకట్రావు గారు ఎమ్మెల్యే గారు, ఆయన కూడా కొంత కృషితో ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళాలని ఆయనకు కూడా మేము విన్నవించుకుంటూ, ఆయన బిజీగా ఉండే మనిషి అయినా కూడా మాకు కావాల్సిన మనిషి కాబట్టి వెంకట్రావు గారు ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి సలహాలు ఇవ్వాలని పెద్ద ఆయన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.